హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పీ కెమిస్ట్రీ. మనము ఇప్పటి నుండి ఏం చేద్దామంటే సెట్కి ఇంకా చాలా తక్కువ టైం ఉంది కాబట్టి డైలీ 10 క్వశ్చన్స్ చొప్పున నేను ఎలా అప్రోచ్ అవ్వాలి, క్వశ్చనింగ్ అనేది ఎలా అప్రోచ్ అవ్వాలి, ఎగ్జామ్ హాల్లో మనము ఎలా షార్ట్ కట్స్ ఉపయోగించాలి అనే దానిపై ఒక పేపర్ని సొల్యూషన్స్ ఇద్దాం అనుకుంటున్నా. సో అందులో భాగంగా డైలీ 10 క్వశ్చన్ సొల్యూషన్ చేద్దాం అనుకుంటున్నా. ఇప్పటి నుండి మీకు రెగ్యులర్గా వీడియోస్ వస్తాయి. ఇంతకుముందు నేను చాలా రోజుల గ్యాప్ తర్వాత మళ్ళీ వీడియోస్ చేస్తున్నా. సో మీరు దీన్ని యూజ్ చేసుకోండి, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు యూజ్ చేసుకోండి. అలా అని చెప్పి నేను ఫోర్స్ఫుల్గా చూడమని ఏం చెప్పలేదు. మీకు ఓకే అనిపిస్తే ఏ విధంగా అనేది చూసి అప్రోచ్ అవ్వండి. ఓకే, మనం ఇప్పుడు టాపిక్లోకి వెళ్దాం. మనది 2023 అక్టోబర్ క్వశ్చన్ పేపర్ అండి. ఇది అక్టోబర్ క్వశ్చన్ పేపర్లో మనకు వచ్చినటువంటి క్వశ్చన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం, వాటి యొక్క సొల్యూషన్ ఎలా అనేది చూద్దాం. మనకి ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రిప్రజెంట్స్ కరెక్ట్ ఆర్డర్ ఆఫ్ ద ఎలక్ట్రోనెగటివిటీ అంటున్నాడండి. ఓకే, మనకు యాక్చువల్లీ ఎలక్ట్రోనెగటివిటీ ఆర్డర్ అనేది తెలుసు, అందరికీ తెలుసు. కానీ ఒకసారి ఆప్షన్లు చూసేసరికి కొంచెం కన్ఫ్యూజ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. అయితే మనకు ఎలా తెలుసు అంటే పీరియడ్స్లో వైజ్గా తెలుసు అండ్ గ్రూప్స్లో వైజ్గా తెలుసు. కానీ ఇక్కడ అడిగిన విధానం ఎలా ఉంది, పీరియడ్స్ అండ్ గ్రూప్స్ రెండు కలిపి అడిగాడు. సో దాని గురించి మనము దాని యొక్క వాల్యూస్ గుర్తుంచుకోవాలండి. వాల్యూస్ గుర్తుంచుకుంటేనే ఈ క్వశ్చన్ మీరు చేయగలుగుతారు. లేదు అంటే ఎక్కడనో ఒక్కడ రాంగ్ చేసే అవకాశం ఉంది. సింపుల్ క్వశ్చన్ అయినప్పటికీ కొంచెం ట్రిక్కీగా అడిగాడు. చూడండి, మనకు లిథియం, బెరిలియం, బోరాన్, కార్బన్, నైట్రోజన్, ఆక్సిజన్, ఫ్లోరిన్ ఉంటాయండి. ఫ్లోరిన్ కింది చూద్దాం, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్ అండి. సో మనకు ఎప్పుడైనా ఫ్లోరిన్ అనేది మోస్ట్ ఎలక్ట్రోనెగటివ్ ఆటమ్. ఇక్కడ మనకు దీనికి 4 ఉంటుందండి, దాని యొక్క వాల్యూ 4. ఇక్కడ నుంచి మీరు ఏం చేస్తారంటే 0.5 తగ్గించుకుంటూ వెళ్ళండి. ఇది 3.5, ఇది 3, ఇది 2.5, ఇది మనకు 2.0, ఇది 1.5, ఇది 1 అండి. ఈ విధంగా ఈ లైన్ ఓకే అండి. ఇప్పుడు ఈ పీరియడ్ ఓకే. గ్రూప్లో చూసుకున్నట్టయితే మనకు 1 తగ్గియండి, 4 తర్వాత 3 రాయండి, దీని తర్వాత 2.8 అండి, 2.8, దాని తర్వాత 2.5 ఈ విధంగా ఉంటుంది. సో ఒకసారి చూసుకున్నట్టయితే ఇది అప్రాక్సిమేట్లీ పాయింట్ తర్వాత వాల్యూస్ ఉంటాయి, అప్రాక్సిమేట్లీ గుర్తుంచుకున్నా చాలు. ఇప్పుడు హైయెస్ట్ ఏది ఉందండి, ఫ్లోరిన్. ఫ్లోరిన్ అన్నిట్లలో ఫ్లోరినే ఉంది. నెక్స్ట్ మరి క్లోరినా, ఆక్సిజనా? ఒకసారి చూడండి, దీనికి 3.5 ఉంది, దీనికి క్లోరిన్కి 3నే ఉంది. కాబట్టి 3.5 సెకండ్ ఆక్సిజన్ ఉండాలి. సెకండ్ ఆక్సిజన్ మనకు 2 ఆప్షన్లు ఉన్నాయండి. సో ఇది కాదు, ఇది కాదు. ఇప్పుడు క్లోరిన్ పెద్దదా, క్లోరిన్కి ఎక్కువ ఉందా, నైట్రోజన్కి ఎక్కువ ఉందా? యాక్చువల్గా కన్ఫ్యూజన్ అనేది ఇక్కడనే చూడండి. క్లోరిన్ అండ్ నైట్రోజన్ రెండు కూడా అప్రాక్సిమేట్లీ ఈక్వల్గా ఉన్నాయి. సో క్లోరిన్కి ఎక్కువ ఉంటుంది అనుకుంటారు కాబట్టి ఆప్షన్ అందరు ఇది క్లిక్ చేశారు, కానీ కాదు. ఇది అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. ఇది మనకు కరెక్ట్ ఆన్సర్. ఎందుకంటే ఇక్కడ 3నే ఉంది, ఇక్కడ 3నే ఉంది. సో విచ్ వన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి? ఇది కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఇది మనం ఈ విధంగా అప్రోచ్ అవ్వాలి క్వశ్చన్. సో మనకి వాల్యూస్ తెలిసినా కూడా దీన్ని పెట్టవచ్చు. ఓకే, కన్ఫ్యూజ్ అవ్వకుండా ఇలా చూసుకుందాం. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఓకే, నౌ సెకండ్ క్వశ్చన్లో ఒకసారి క్వశ్చన్ చదువుతాను చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్ రిగార్డింగ్ ద నాన్ మెటాలిక్ నేచర్ ఇన్ ద పీరియాడిక్ టేబుల్? పీరియాడిక్ టేబుల్లో నాన్ మెటాలిక్ క్యారెక్టర్ ఈ స్టేట్మెంట్లలో ఏది కరెక్ట్ అని అడుగుతున్నాడు. ఒకసారి ఆప్షన్ చూసుకున్నట్టయితే బోరాన్ టు థాలియం ఇంక్రీజెస్ అంటున్నాడు, సీజియం టు లిథియం ఇంక్రీజెస్ అంటున్నాడు, బోరాన్ టు ఫ్లోరిన్ ఇంక్రీజెస్ అంటున్నాడు, ఫ్లోరిన్ టు అయోడిన్ డిక్రీజెస్ అంటున్నాడు. ఇక్కడ ఒకసారి చూసుకోండి, మనకు ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ అనేవి ఎప్పుడైనా కూడా మెటల్స్ అండి, మెటల్స్. సో ఇట్లా హైడ్రోజన్, హీలియం అవి రెండింటిసే పెట్టండి. ఈ రెండు అనేవి మన గ్యాసెస్, నాన్ మెటల్స్. మనకి ఇక్కడ ఒకసారి చూడండి, సీజియం టు లిథియం అడిగాడు. ఇక్కడ ఇవన్నీ మెటల్సే కాబట్టి ఇందులో మనం నాన్ మెటాలిక్ క్యారెక్టర్ డిస్కస్ చేయం. సో దీన్ని లీవ్ చేసేసుకోండి. ఇక్కడ మెటాలిక్ క్యారెక్టర్ చూసుకున్నట్టయితే మెటాలిక్ క్యారెక్టర్ ఇంక్రీజ్ అవుతుంది. మెటాలిక్ క్యారెక్టర్ టాప్ టు బాటమ్ ఇంక్రీజ్ అవుతుంది. సార్ మరి మెటాలిక్ క్యారెక్టర్ ఇంక్రీజ్ అయితే నాన్ మెటాలిక్ క్యారెక్టర్ డిక్రీజ్ అవ్వాలి. సో మరి ఇక్కడ ఇచ్చాడు కదా సీజియం టు లిథియం మరి ఇంక్రీజ్ అవ్వాలి కదా అని డౌట్ వస్తుంది. కానీ ఇందులో ఒక్క నాన్ మెటల్ అనేది లేదండి, అన్నీ మెటలే కాబట్టి వాటికి మెటల్ క్యారెక్టర్సే ఉంటాయి. చాలా వరకు ఇది మిస్టేక్ పెడతారండి.
సో అందుకనే దీన్ని చెప్తున్నా, ఇవి ఓన్లీ మెటలే, ఇందులో నాన్ మెటాలిక్ క్యారెక్టర్స్ డిస్కస్ చేయాలి. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇవన్నీ కూడా నాన్ మెటల్స్ ఇక్కడ డిస్కస్ చేయొచ్చండి మనం. ఓకే, ఇటు ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్లో ఫస్ట్ గ్రూప్ మొత్తం మనకు మెటాలిక్ కాబట్టి మెటాలిక్ క్యారెక్టర్ నాన్ మెటాలిక్ క్యారెక్టర్ డిక్రీజ్ చేయం కాబట్టి దీన్ని ఆప్షన్ని రిమూవ్ చేసేయాలి. సో ఇదే అనేది ఆన్సర్ కాదు. నెక్స్ట్ బోరాన్ టు థాలియం. టాప్ టు బాటమ్ ఇందాక ఏం చెప్పానండి నేను, మెటాలిక్ నేచర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, కానీ ఇక్కడ నాన్ మెటాలిక్ నేచర్ ఇంక్రీజ్ అని ఇస్తున్నాడు కాబట్టి ఇది కూడా కాదు. నెక్స్ట్ ఇంక్రీజెస్ ఫ్రమ్ బోరాన్ టు ఫ్లోరిన్. మనకి ఎప్పుడైనా బోరాన్ నుంచి ఫ్లోరిన్కి ఇటు వెళ్ళినా కొద్దీ మెటాలిక్ నేచర్ ఇంక్రీజ్ అవుతుందా డిక్రీజ్ అవుతుందా అంటే మెటాలిక్ నేచర్ మనకు డిక్రీజ్ అవుతుంది. ఇక్కడ ఇంక్రీజెస్ ఫ్రమ్ బోరాన్ టు ఫ్లోరిన్ అని అన్నాడు. బోరాన్ నుంచి ఫ్లోరిన్ వెళ్ళినా కొద్దీ నాన్ మెటాలిక్ క్యారెక్టర్ అనేది, ఇవి మెటల్స్ అండి, ఇవి నాన్ మెటల్స్. సో ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళినా కొద్దీ నాన్ మెటాలిక్ క్యారెక్టర్ ఇంక్రీజ్ అవుతుంది, నాన్ మెటాలిక్ అనేది మెటాలిక్ క్యారెక్టర్ అనేది డిక్రీజ్ అవుతుంది. సో ఇది కరెక్టే అండి, సో ఇది కరెక్టే. నెక్స్ట్ లాస్ట్ ఆప్షన్ కూడా చూద్దాం. ఇక్కడ డిక్రీజెస్ ఫ్రమ్ ఫ్లోరిన్ టు అయోడిన్. ఆల్రెడీ ఫస్టే చెప్పాను, టాప్ టు బాటమ్ మనకు మెటాలిక్ క్యారెక్టర్ ఇక్కడ ఇంక్రీజ్ అవుతుంది, ఇటు సైడు నాన్ మెటాలిక్ క్యారెక్టర్ డిక్రీజ్ అవుతుందండి. నాన్ మెటాలిక్ క్యారెక్టర్ టాప్ టు బాటమ్ ఫ్లోరిన్ టు అయోడిన్ డిక్రీజ్ అవుతుంది. సో ఈ ఆప్షన్ కూడా కరెక్టే, ఈ రెండు ఆప్షన్లు కూడా కరెక్టే అండి. సో మీరు ఏది పెట్టినా కూడా మార్క్ వస్తుంది. సో కన్ఫ్యూజ్ చేయడానికి అప్పుడప్పుడు ఇలా ఇస్తాడు. సో ఏది పెట్టినా ఒకే మీరు పెట్టండి, కరెక్ట్ ఆన్సర్ సెలెక్ట్ చేయండి. ఇది మనకు అబౌట్ సెకండ్ క్వశ్చన్. ఒక్కటే ఏం గుర్తులేదండి, ఇటు సైడ్ టాప్ టు బాటమ్ మెటాలిక్ నేచర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, ఇటు సైడ్ టాప్ టు బాటమ్ నాన్ మెటాలిక్ క్యారెక్టర్ అనేది డిక్రీజ్ అవుతుంది. ఓకే, అంటే మెటాలిక్ క్యారెక్టర్ టాప్ టు బాటమ్ ఇంక్రీజ్ అవుతుంది, బాటమ్ టు టాప్ నాన్ మెటాలిక్ క్యారెక్టర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అని గుర్తుంచుకోండి. ఇవి మెయిన్గా మీరు గుర్తుంచుకోవాలి. ఓకేనా, ఇది సెకండ్ క్వశ్చన్. థర్డ్ క్వశ్చన్ వచ్చేసి వాట్ ఈస్ ద బాండ్ నేచర్ బిట్వీన్ BF3 అండ్ NH3 మాలిక్యూల్. చెప్పాలంటే సెట్ క్వశ్చన్ పేపర్ కొంచెం మనకు ఈజీగానే ఉంటుంది, మీరు మరీ డెప్త్ ఎక్స్పెక్ట్ చేయకండి. CSIRలో 2 మార్క్స్ లెవెల్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే మీరు సెట్ ఈజీగా క్వాలిఫై అవుతారు. CSIR చాలా డెప్త్ ఉంటుంది, దాంతో పోలిస్తే ఇది కొంచెం తక్కువ డెప్త్ ఉంటుందండి. సో మీరు ఒకసారి చూడండి, ఇది మనకు ఎన్నోసార్లు చూసింది, చిన్నప్పటి నుంచి చదువుకుంటున్నది. BF3కి NH3కి మధ్య ఏం బాండ్ ఉంటుందండి, కోఆర్డినేట్ కోవాలెంట్ బాండ్, అది అందరికీ తెలిసిందే. కానీ ఇక్కడ అయానిక్ కోవాలెంట్ కోఆర్డినేట్ అని ఇచ్చాడు అండ్ హైడ్రోఫోబిక్ అని ఇచ్చాడు. సో మనం ఇక్కడ ఏం పెట్టాలి అంటే కోఆర్డినేట్ కోవాలెంట్ బాండ్ కాబట్టి ఇది పెట్టాలి. దీని రీజన్ మీకు ఆల్రెడీ తెలుసు, బట్ నేను చెప్తున్నా. ఇక్కడ సెంట్రల్ ఆటమ్ వచ్చేసి B అండి, Bలో ఎంటీ వేకెంట్ ఆర్బిటాల్ ఉంటుంది. మనకి ఇక్కడ NH3లో ఎక్స్ట్రా ఎలక్ట్రాన్ పేరు ఉంటుందండి. ఈ ఎలక్ట్రాన్ పేరు అనేది దీనికి ఇస్తుంది కాబట్టి అది కోఆర్డినేట్ కోవాలెంట్ బాండ్. అంటే కోఆర్డినేట్ కోవాలెంట్ బాండ్ అంటే ఏంటండి, ఒక రెండింటి మధ్య బాండ్ ఏర్పడినప్పుడు ఒక ఎలిమెంట్ మాత్రమే దాని దగ్గర ఉన్నటువంటి ఎలక్ట్రాన్ పేరును డొనేట్ చేస్తే ఇంకొకటి వేకెంట్ ఆర్బిటాల్ నుండి తీసుకోవడానికి సిద్ధపడాలి. అలాంటప్పుడు దాన్ని కోఆర్డినేట్ కోవాలెంట్ బాండ్ అని అంటాం. అయానిక్ బాండ్ అంటే ఏంటండి, మనకు అక్కడ మేజర్గా అయాన్స్ ఫామ్ అవ్వాలి. ఓకే, కోవలెంట్ బాండ్ ఏంటండి, కోవలెంట్ బాండ్ అంటే ఈచ్ వన్ ఒక్కొక్కటి ఇచ్చి ఆ రెండింటిని సమానంగా పంచుకోవాలి. ఇది మనకు కోవలెంట్ బాండ్ మీన్స్. చూడండి, ఇది ఫాజన్స్ రూల్లో మనకు భాగంగా వస్తుంది. ఫాజన్స్ రూల్ తెలిసినట్టయితే వీటి మీద కూడా క్వశ్చన్లు పడతాయి. బట్ ఇప్పుడు అడిగింది కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ కాబట్టి ఇక్కడ మనకు ఎలక్ట్రాన్ పేరు అనేది ఒకటే ఇస్తుంది, డొనేట్ చేస్తుంది. బట్ ఆ పేరుని రెండు కలిసి పంచుకుంటున్నాయి కాబట్టి దీన్ని కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ అని అంటాం. సో ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ అండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ నాట్ ట్రూ కన్సర్నింగ్ ద లాంథనైడ్ కాంట్రాక్షన్. మనకు ఎబ్లాక్ ఎలిమెంట్స్లోనే మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ లాంథనైడ్ కాంట్రాక్షన్ అండి. లాంథనైడ్ కాంట్రాక్షన్ జరగడం వల్లనే దాంట్లో మనకు వివిధ రకాల ప్రాపర్టీస్ ఇవ్వడం జరుగుతుంది. ఒకసారి అవి చూద్దాం. ఇది డిగ్రీ సెకండ్ ఇయర్లో మనకు ఉందండి. సేమ్ యాజ్ ఇట్ ఈస్, అందులో ఎలాంటి స్టేట్మెంట్స్ ఉన్నాయో అవే ఇక్కడ ఇచ్చారండి. ఒకసారి చూద్దాం. సపరేషన్ ఆఫ్ లాంథనైడ్స్ మనకు అయాన్ ఎక్స్చేంజ్ క్రోమటోగ్రఫీ ద్వారా జరుగుతుంది కదా. సో సపరేషన్ ఆఫ్ లాంథనైడ్స్ మనకు ఎందుకు జరుగుతాయి అంటే లాంథనైడ్ కాంట్రాక్షన్ జరగడం వల్ల. లాంథనైడ్ కాంట్రాక్షన్ అంటే ఏంటండి, ఏం జరుగుతుంది, మనకు లెఫ్ట్ టు రైట్ వెళ్ళిన కొద్దీ వాటి యొక్క అయానిక్ లేదా అటామిక్ రేడియస్ అనేది తగ్గుతుంది. సో సైజ్ తగ్గుతుంది. ఆ విధంగా తగ్గడాన్ని ఏమంటున్నాం, లాంథనైడ్ కాంట్రాక్షన్ అని అంటున్నాం. సో సపరేషన్ ఆఫ్ లాంథనైడ్ అనేది మనకి ఈ విధంగా పాసిబుల్ అవుతుంది. నెక్స్ట్ అనామలైజ్ బిహేవియర్ ఆఫ్ పోస్ట్ లాంథనైడ్స్ అంటున్నామండి.
అసలు పోస్ట్ లాంథనైడ్స్ అంటే ఏంటంటే లాస్ట్ చివరిగా ఉన్న 7 ఉంటాయి కదండి, ఫస్ట్ 7 కాకుండా లాస్ట్లో ఉన్న 7, ఆ 7 ఎలిమెంట్స్ అనేటివి మనకు ప్రాపర్టీస్ అన్నీ సేమ్గా ఫాలో అవ్వండి, ఒక ఆర్డర్లో ఫాలో అవ్వవు. అందుకని దాన్ని అనామలస్ బిహేవియర్ అని అంటున్నాం. పోస్ట్ లాంథనైడ్స్కి ఉంటుందండి. ఇది కరెక్టే అండి. ఓకే, ఇది కరెక్టే అండ్ ఇది కరెక్టే అంటే ఫాలో అవుతాయి అంటే ఆప్షన్ కరెక్ట్ అనట్లేదు. ఇక్కడ చూడండి, ఈజ్ నాట్ ట్రూ అని అన్నాడు. ఏది రాంగో ఇక్కడ అదే కరెక్ట్ ఆన్సర్ అయితే. సో హై డెన్సిటీ ఆఫ్ పోస్ట్ లాంథనైడ్స్, ఇందాకే చెప్పుకున్నాం కదా, లాంథనైడ్ కాంట్రాక్షన్ జరగడం వల్ల మనకి ఏమవుతుందంటే డెన్సిటీ లెఫ్ట్ టు రైట్ వెళ్ళినా కొద్ది డెన్సిటీ ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, హై డెన్సిటీ అనేది ఉంటుంది పోస్ట్ లాంథనైడ్స్కి. ఇది కూడా కరెక్టే అండి. ఒకసారి చూద్దాం. లుటీషియం కాంప్లెక్సెస్ ఆర్ లెస్ స్టేబుల్. యాక్చువల్లీ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ స్టెబిలిటీ ఆఫ్ కాంప్లెక్స్ అనేది ఇంక్రీజ్ అవుతాయి. లాంథనం 3+ కంటే లుటీషియం 3+ అనేది చాలా స్టెబిలిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. కానీ ఇక్కడ ఏమంటున్నాడు, లుటీషియం కంట లెస్ స్టేబుల్ అంట. దేనికంట? లాంథనైడ్ కాంప్లెక్స్ కంటే. సో లుటీషియంకే హైయెస్ట్ స్టెబిలిటీ ఉంటుంది. కాబట్టి ఇది మనకు రాంగ్ ఇచ్చాడండి స్టేట్మెంట్. కాబట్టి కరెక్ట్ ఆప్షన్ ఇది అవుతుంది. ఈ మిగిలిన 3 మనకు ఇచ్చిన కాంట్రాక్షన్ ప్రకారం జరిగే ప్రాపర్టీస్, జరగని ప్రాపర్టీ ఇది. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు 4. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 4. అంటే ఇంటూ పెట్టారు, ఇది కరెక్ట్ ఇస్తున్నారని కన్ఫ్యూజ్ అవ్వకండి. మనకు అడిగిన క్వశ్చన్ ఈజ్ నాట్ ట్రూ అన్నాడు. ఇది మనకు నాట్ ట్రూ కాబట్టి కరెక్ట్ ఆప్షన్ ఇది అవుతుందండి. ఇది మనకు 4th క్వశ్చన్. మీరు ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ నుంచి క్వశ్చన్ ఎక్కడెక్కడ నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే, ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్లో మనకు ఫస్ట్ మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ అండి. ఫస్ట్ మ్యాగ్నెటిక్, నేను ఇనార్గానిక్ కెమిస్ట్రీ క్విక్ రివిజన్ ఇచ్చాను కదా, అందులో ఇచ్చాను, మీరు చూసుకోండి. మ్యాగ్నెటిక్ ప్రాపర్టీ, నెక్స్ట్ కలర్ ప్రాపర్టీస్. ఓకే, కలర్ ప్రాపర్టీస్, ఈ రెండింటి మీద మెయిన్ ఫోకస్ చేయండి. అండ్ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్లో మనకు ఇది మైక్రోస్టేట్స్ క్యాలిక్యులేషన్ ఉంటుంది కదండి, మైక్రోస్టేట్ క్యాలిక్యులేషన్ అండ్ టర్మ్ సింబల్స్ ఫర్ ఈచ్ కన్ఫిగరేషన్కి వీటిని ప్రాక్టీస్ చేయండి. క్వశ్చన్ పక్కా దీని నుంచి వస్తుంది. లేదు అంటే లాంథనైడ్ కాంట్రాక్షన్ మీదనే పడుతుంది. ఓకే, మీరు ఇవి చూసుకున్నా సరిపోతుంది. ఒక క్వశ్చన్ ఖచ్చితంగా వస్తుందండి ఇందులో నుంచి. సో ఇది మనకు 4th క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఈరోజు 5 క్వశ్చన్స్ చెప్తా, రేపటి నుంచి 10 క్వశ్చన్స్ ఇస్తానండి మీకు. 5th క్వశ్చన్ చూడండి. కంపేర్ టు డీడీ అబ్జార్ప్షన్ బ్యాండ్స్ the FF absorption bands of lanthanides are very sharp due to ఇక్కడ మీరు డీడీకి ఎఫ్ఎఫ్కి మధ్య ఏమడుగుతున్నాడంటే షార్ప్నెస్ అడుగుతున్నాడు. ఎందుకు ఎక్కువ ఉంటాయని అంటున్నాడు. ఈ షార్ప్నెస్ చూడండి, షార్ప్నెస్ అనేది ఎప్పుడైనా వీక్ ఇంటరాక్షన్కి ఎక్కువ ఉంటుందండి. వీక్ ఇంటరాక్షన్ ఎలక్ట్రాన్స్కి అండ్ లైగండ్ ఫీల్డ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి అండి, వీటి మధ్యలో వీక్ ఇంటరాక్షన్ ఉంటే షార్ప్నెస్ ఆఫ్ పీక్ వస్తాయి. ఓకే, షార్ప్నెస్ ఆఫ్ బ్యాండ్స్ వస్తాయండి. సో మనం ఒకసారి చూద్దాం. ఇక్కడ స్ట్రాంగ్ ఇంటరాక్షన్. ఓకే, నేనేమన్నా వీక్ ఇంటరాక్షన్ ఉండంటే మనకు షార్ప్నెస్ అనేది ఎక్కువ ఉంటుందన్న. స్ట్రాంగ్ ఇంటరాక్షన్ డ్యూ టు ఎఫ్ ఆర్బిటాల్స్ అండ్ లైగండ్ ఫీల్డ్. సో డీడీలో ఎక్కువ ఉంటుంది, ఇందులో తక్కువ ఉంటుంది కాబట్టి ఇది కాదండి. ఓకే, నెక్స్ట్ ఈ షీల్డింగ్ అనేది ఇది పెద్ద మ్యాటర్ కాదు, మనం చూడాల్సింది ఇంటరాక్షన్సే. ఓకే, ఇక్కడ వీక్ ఇంటరాక్షన్ బిట్వీన్ ఎఫ్ ఆర్బిటాల్ ఎలక్ట్రాన్స్ అండ్ లైగండ్ ఫీల్డ్, ఇది కరెక్ట్ అండి. ఎందుకంటే వీక్ ఇంటరాక్షన్ ఉంటుంది, ఎఫ్ ఆర్బిటాల్లో మనకు వీక్ ఇంటరాక్షన్స్ ఉంటుంది, బట్ డి ఆర్బిటాల్స్లో మనకు స్ట్రాంగ్ ఇంటరాక్షన్ ఉంటుంది. వీక్ ఇంటరాక్షన్స్ వల్ల మనకు ఎఫ్ఎఫ్ అబ్జార్ప్షన్ బ్యాండ్ అనేది డీడీ అబ్జార్ప్షన్ బ్యాండ్ కంటే షార్ప్గా ఉంటుంది. సో ఆన్సర్ వచ్చేసి 3 అండి. ఆన్సర్ వచ్చేసి 3. ఈ విధంగా మనకు ఉంటాయండి. ఇది 5th క్వశ్చన్. సో వీడియో నెక్స్ట్ డే నుంచి నేను మీకు ఎక్కువ క్వశ్చన్స్ చేయడానికి ట్రై చేస్తాను. ఈరోజుకి 5 చూడండి. అండ్ నేను ఇనార్గానిక్ కెమిస్ట్రీ మీద క్విక్ రివిజన్ అనేది ఓవరాల్ ఎగ్జామ్ ముందు ఒకసారి చూసుకొని వెళ్ళేలా చేశాను, దాన్ని కూడా చూడండి. మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నా కూడా ఏదైనా క్వశ్చన్ ఎక్స్ప్లెనేషన్ కావాలన్నా కామెంట్ సెక్షన్లో అడగండి, దానిపై వీడియో చేసి అందరికీ అర్థమయ్యేలా ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకేనా, మీకు కనుక ఇది యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, వాళ్ళు కూడా యూజ్ చేసుకుంటారు. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా ఎలాంటివి ఉన్నా కూడా చూడండి. ఓకే, కామెంట్ సెక్షన్లో అడగండి.